హలో అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే బ్లాగ్ అండి. మా అత్తయ్యకి పేరెంట్స్ మీటింగ్ ఉంది ఆ రోజు. ఇంకా అందుకనే ఇంట్లో అందరం ఉన్నాం కదా అని మన వెంకటేశ్వర స్వామి గుడికి పోదామని అనుకున్నాము. ఎప్పుడైనా హాలిడే వస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి పోతాము. సాటర్డే మా ఆయనకు హాలిడే. సో అట్లా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఆద్య కూడా ఉంది కదా అని. ఇంకా పిల్లలకు పేరెంట్స్ మీటింగ్ అంటే స్కూల్లో లేట్ అవుతుందని పిల్లలకి దోశలు పెట్టిన. ఇది వచ్చేసి మా ఇంటికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మంచిగా నడుచుకుంటూ రావచ్చు. ఎప్పుడైనా నడుచుకుంటూనే వస్తాం. కానీ ఏమైందంటే స్కూల్ పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, స్కూల్ దూరం అని చెప్పేసి ఇంకా బైక్ మీద వచ్చినాము. ఇంటి దగ్గర కొబ్బరికాయ తీసుకోమంటే మా ఆయనే తీసుకోమనంటే నేను అసలు తీసుకోలేదు. గుడి దగ్గర తీసుకుందామని అన్నా. అక్కడికి గుడికి ఉన్న ఇంటి దగ్గరికి డిఫరెన్స్ ఉంటుంది కదా. మా ఆయన ఏంది ఫినాన్స్ చేసిండు, కొంచెం ఉంటుంది కదా లెక్కలు, వాళ్ళ లెక్కలు. ఇంకా నేను చెప్పిన రేట్ ఎక్కువ ఉంటుందని అట్లా అన్నాడు. అనుకున్నా. ఇంకా మన తిరుపతిలో మెట్ల పూజ ఎట్లా చేసుకుంటారండి, సేమ్ అట్లనే ఇట్లా మెట్టుకు బొట్టు పెట్టుకుంటా పూజ చేస్తారండి. మస్తు జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి అప్పుడు బాగా జరిగింది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఈ 3 అంతస్తుల పైన ఉంటాడు. 3rd ఫ్లోర్లో ఉంటాడు. ఇంకో ఇక్కడ చూసారా అండి, మన ఆవుకి అట్లా తగిలేసి ఏంటిది అనుకుంటున్నారా? ఫోన్పే, గూగుల్ పే. చూసారా టెక్నాలజీని ఎంత మంచిగా వాడుకుంటాలో. నేనైతే ఎన్నడూ చూడలే, అందుకనే మీకు కొత్తగా అనిపించి మీకు చూపిస్తానా. ఇంకా ఇక్కడ కాళ్ళు కట్టుకొని మన దేవుడికి ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టాలి. పైన అసలు ఏం అలో ఉండదు. జస్ట్ కొట్టిన కొబ్బరికాయని దేవుడి దగ్గర పెట్టి ఇచ్చేస్తారు అంతే. ఇక్కడ మెట్ల పూజ చాలా బాగా జరుగుతుంది. మెట్ల పూజ ఇంకా పిండి దీపాలు కూడా పెడతారు. నాకు తెలియక ఏంది ఇక్కడ పిండి దీపాలు ఏదైనా స్పెషల్ ఉందా అని ఒకసారి అడిగిన అంతకు ముందుకు. అడిగితే అట్లా లేదమ్మా, 7 వారాల వ్రతము, శనివారాలు 7 వారాలు చేసుకుంటారంట ఇంట్లో. అట్లనే గుళ్ళో కూడా పెడతారంట. చాలా మంచి జరుగుతుందంట. చూడాలి. ఆ దేవుడి దయ వల్ల చేసుకునే టైం వస్తే చేసుకుంటా. కానీ మెట్ల పూజ మాత్రం చేసుకోవాలని బాగుంది నాకు. భగవంతుడు ఎప్పుడు కరుణిస్తారో ఆ పూజ ఇట్లా బొట్లు పెట్టి పూజ చేయడం కూడా నా దృష్టిలో అయితే ఒక అదృష్టము. కలిసి రావాలి అది టైము. చూడాలి ఎప్పుడు కుదురుతుందో నాకు ఈ పూజ చేయడానికి. ఇది వచ్చేసి స్టెప్స్ ద్వారా అన్నా కదా, 3rd ఫ్లోర్ అని ఇట్లా మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఆ మెట్ల పక్కన లిఫ్ట్ ఉంది కదా, కొంచెం ఏజ్డ్ పర్సన్, ముసలోళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు లిఫ్ట్లో రావచ్చు. ఇంకా మేము మెట్లు ఎక్కుకుండా పోతున్నాము ఇట్లా. అయితే అసలు వెంకటేశ్వర స్వామిని తీయొద్దని అనుకున్నా. అసలు తప్పు కదా గుళ్ళో దేవుని తీయడం. బట్ ఇట్లా వీడియో తీయడం కూడా చాలా తప్పు. బట్ దేవుడిని ఒక్కసారైనా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసిన. మీరు కూడా చూసే వాళ్ళకు కూడా దేవుని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తీసిన. ఇంకా మంచిగా ఉంటుందండి టెంపుల్. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే నాకు వెంకటేశ్వర స్వామిని చూడంగానే అచ్చము తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకప్పటి నుంచి ఎప్పుడు కుదిరినా, మాకు ఎప్పుడు టైం ఉన్నా ఇట్లా శనివారము వెంకటేశ్వర స్వామి రావాలి నా దగ్గరికి అని చెప్పేసి అనుకున్నాను. మోస్ట్లీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన కంచెలో 10 సార్లు పోయినామేమో. చాలా బాగుంటుంది టెంపుల్. చూసారు ఎంత అందంగా ఉన్నాడో, అసలు ఎంత బాగుంటాడో. పాటలు, అయ్యగారు మంత్రాలు అవి వింటుంటే ఒక మంచి వైబ్స్ వస్తాయి. అసలు పాజిటివ్ వైబ్స్. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో దేవుడు. అసలు నాకైతే ఒక తిరుపతిలో మనకు చూస్తాం కానీ అంత గుర్తుండదు కదా. ఇది చూసి హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ మా అబ్బిగాడు ఎంత ముద్దుగా తింటుండో. ఇక మా ఆయన కొబ్బరికాయ ఏవి నాకు అంటే చిప్ప పెట్టిండు. నేను వీడియో చెప్తానని చూసి మళ్ళీ ఒక కొబ్బరికాయ ఇచ్చిండు. మా అబ్బిగాడు ఏం చేసిండు, టకా తిన్నాడు. నా నేను ఎక్కడ మొత్తం తింటాను అని వాడు ఒకటేసారి మొత్తం లోపలికి పెట్టి మళ్ళీ అడిగిండు. మా అబ్బిగాడు అసలు ఫుడ్ విషయంలో నన్ను అసలు ఇబ్బంది పెట్టాడు. మంచిగా తింటాడు వాడు. వాడి పంది వాడే. అన్నం కూడా వాడే తింటాడు. నన్ను అస్సలు తినిపియమని అస్సలు మారం చేయడు. ఇంకా అభిగాడు మంచిగా ఆడుకుంటాడు. కొద్దిసేపు ఏదో గుళ్ళో పిల్లల్ని తీసుకొస్తే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లే గ్రౌండ్కి వెళ్ళి తీసుకురావాలని ఏం లేదు. పిల్లలకు కూడా కొంచెం గుళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తుంటే దేవుడి పైన భక్తి అన్నీ వస్తాయని నా ఆలోచన. చాలామంది పిల్లలు కూడా చూసిల్లా, ఆద్య స్కూల్ పిల్లలు కూడా పేరెంట్స్తో కలిసి ఇట్లా టెంపుల్కి వచ్చిళ్ళు. ఇంకా మేము రిటర్న్ అయినాము. లేట్ అవుతుందని పేరెంట్స్ మీటింగ్ చూసానని చెప్పాను. ఇట్లా ఆరతి కర్పూరాలు పెట్టి ఇట్లా పూజ చేసుకుంటారు కొంతమంది. పెళ్ళి కావాలని
ఆర్థికంగా కొంచెం ఇక్కడ పిండి దీపాలు పెడతారు. అంటే ఇంట్లో పెట్టుకుంటారట. అసలు 7 వారాల వ్రతం అనేది వెంకటేశ్వర స్వామిది 7 వారాలు తప్పకుండా ఒక పడని వారం తప్ప మిగతా 7 వారాలు చేసుకుంటే ఆ 7 వారాలు కాకముందుకే మనం అనుకున్నది నెరవేరుతుందట. అట్లా చెప్పిళ్ళు అక్కడ అయ్యగారు కూడా అన్నాడు. ఇంకా ఏదో పుష్పాలతోటి పూజ అంటే అక్కడ టెంపుల్లో దేవుడికి సంబంధించిన బంగారు పువ్వులు మనము ఒక 150 ఏమో ఉంది. అవి మనము ఇస్తే వాళ్ళు ఆ పూలతోటి మన పేరు మీద పూజ చేస్తారంట. అట్లా కొన్ని తెలియని అడుగుతానండి గుళ్ళల్లో, ఎందుకంటే తెలుసుకుంటే మంచిది కదా అని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్ చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఆ దేవుని గుడి అనగానే ఇంకా స్కూల్కి వచ్చేస్తున్నాము, పేరెంట్స్ మీటింగ్ అని. ఇది వచ్చేసి ఆద్య స్కూల్లో. ఇంకా ఇక్కడ దిగేసి ఇంకా ఆద్యని మా ఆయన అయితే అసలు లోపలికి రాడు. పేరెంట్స్ మీటింగ్లో రావు అంటే కూడా అసలు నేను రాను అని అంటాడు. రానంటే రానని అంటాడు. ఇంకా నేను లోపలికి వెళ్తే ఆద్యం మాత్రం ఎప్పుడు వెళ్ళినా మీ ఆద్య చాలా బాగా చదువుతుందండి, చాలా మంచిగా చదువుతుంది ఉంటుంది ఎప్పటికీ. అల్లరి కూడా అసలు ఎప్పుడు చూసినా అల్లరి కంప్లైంట్స్ ఉంటాయి. ఆద్య వాడు ముందు దానికే పోతాండే చూడు. ఇంకా నేను ఆద్యని క్లాస్ ఇంకా టీచర్ దగ్గరికి వెళ్ళినా, చెప్పిన కదా మా ఆద్యని ఎప్పటికీ మెచ్చుకుంటూనే ఉంటుంది, మస్తుగా అవుతుంది, ఏది చెప్పినా వెంటనే చెప్పేస్తుంది అని చెప్పి. ఒక అల్లరి మేడం అందరూ చూసుకోండి అసలు మారంటే నేనన్నా మీరే చూడండి మేడం, నాకు ఎందుకంటే అసలు అది ఎవరికి వినదా. అయితే ఎంత బాగా చదువుతుంది అని అట్లా పేరెంట్స్ తోటి అట్లా చెప్తూ ఉంటే పిల్లల గురించి హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఆ రోజు ఇక పేరెంట్స్ మీటింగ్ అయిపోయాక ఇంక ఇంటికి వెళ్ళేసి తినేసి పడుకున్నాము. ఇక్కడ అభిగాడు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఆ పేరెంట్స్ మీటింగ్ ఏమో కానీ వాడికి ఇంకా అక్క స్కూల్కి వెళ్తానమని అంటే కథమే, ఇక వాడి ఆనందానికి అవధులే లేవు. ఇక అసలు ఆగుతాడా, అస్సలు ఆగాడు. దానికి తోడు ఈ పిల్లలందరూ ఉండేసరికి ఇక వాళ్ళని చూసి వీడిని చూసి వాళ్ళ అక్క. ఇదండి ఈ వీడియో, కొంచెం చిన్న వీడియోనే పెట్టానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ నా వీడియో కనుక ఏమైనా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోలతో మీ ముందుంటాను. ఇది నా ఛానల్ వచ్చేసి రీసెంట్ అయినా కదా నేను పెట్టింది. ఒక మంచి గ్రోత్ రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.